మహాకుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఏ రోడ్డు చూసినా వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం క్యూ కట్టారు. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని నేషనల్ హైవేపై దాదాపు 350 కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పుటలకెక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బయలుదేరిన భక్తులు ఈ మార్గంలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివని, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై చిక్కుకున్న లక్షల మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.